నేను కూడా జాయిన్ అయినప్పుడు ఒక బీజేపీ అంటే బీజేపీలో ఉన్న మహిళలకి చాలా గౌరవం ఇస్తారు, చాలా గౌరవం ఉంటుంది అనే ఉద్దేశంతో జాయిన్ అయిన వాళ్ళం మేమందరం కూడా. దక్కిందా ఆ రకమైన గౌరవం దక్కిందా మీకు? అన్ఫార్చునేట్లీ లేదండి, లేదు. ఓకే, లేదు అంటే గౌరవం దక్కిందా అంటే పదవులు ఇచ్చారు కరెక్టే, కానీ ఆ పదవికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓకే, సో అది చాలా బాధాకరమైన విషయం. ఇంకా గట్టిగా మాట్లాడే నాయకురాలు మహిళలు రావాలి అని అంటే ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అని అంటే భయపడే పరిస్థితిలోకి వచ్చింది. దీనికి మహిళా సమాజానికి బీజేపీ పార్టీ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? బీజేపీ పార్టీ ఎప్పుడు చూసినా కానీ అంటే మా పార్టీ ఎప్పుడు మేము మహిళలకి చాలా మంచి స్థానం ఇస్తున్నాము, మహిళలకి ఇన్ని పదవులు ఇస్తున్నాము, మహిళలకి గౌరవం ఇస్తున్నాము అని చెప్పడమే. మా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, ఉపన్యాసాలు ఏమంటే గంటలు గంటలు బాగా ఇస్తారు, కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి వేరేగానే ఉంటుంది. నేను అనుభవించిన దాన్ని కాబట్టి నేను చెప్తున్నాను మీకు. చాలా ఎందుకు మ్యామ్ మరి ఇన్ని అవమానాలు ఇన్ని అవహేళనలు తీసుకుంటూ కూడా ఇప్పటి వరకు అదే పార్టీలో ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు వేరే పార్టీలోకి వెళ్తే అన్ని రకమైన వసతులు సౌకర్యాలు ఉంటాయి కదా, మరి ఎందుకు ఇంకా బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నారు? నేను నమ్మిన సిద్ధాంతం గురించి. ఏం సిద్ధాంతం? హిందుత్వానికి బీజేపీకి ఏం సంబంధం మేడం? ఎందుకంటే ఈ మన కంట్రీని సేవ్ చేసేది బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఆర్ఎస్ఎస్ వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఐడియాలజీ కానీ వాళ్ళ కోసమే, అంటే వాళ్ళు దేశానికి చేసిన త్యాగాలు కానీ సేవ కానీ ఏదన్నా అనుకోండి, దానివల్ల ఈరోజు నేను చాలా అంటే హిందుత్వం చాలా నమ్ముతాను నేను. నాలాంటి వాళ్ళు అందుకే వచ్చారు, ఇప్పటికీ ఉన్నారు పార్టీలో. వాళ్ళు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా పార్టీలోనే ఉన్నారు, ఎస్పెషలీ మహిళలు. నా క్వశ్చన్ అదే మేడం, హిందుత్వానికి బీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, ప్రజలకు సర్వ్ చేయడానికి వచ్చిన పార్టీ. దానికి ఇప్పుడు అట్లా కాదంటే ఇప్పుడు భారతదేశంలో లౌకిక దేశం అని మనమే మాట్లాడుకుంటాం, ఇందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వేరే ఇతర మతాలు అందరూ ఉంటారు కదా. పర్టికులర్లీ ఎందుకు హిందుత్వాన్ని ఎజెండాగా తీసుకొని బీజేపీ ముందుకు వెళ్తుంది? అంటే ఇతర మతస్థులు బీజేపీకి అవసరం లేదన్నట్ట? అట్లా ఏం అనలేదే, ప్రతి మతానికి బీజేపీ గౌరవం ఇచ్చింది. కాకపోతే హిందూ దేశం మనది, హిందూ కంట్రీ. మనకని మన హిందువులను ఎలా కొడుతున్నారు, మన హిందూయిజంని ఎలా పాతి పెడుతున్నారు. రేపు మన పిల్లలకి మనం చెప్పేది ఏంటి? రేపు రాబోయేది మళ్ళీ వేరే మతం పార్టీ అయితే మరి హిందుత్వం అజెండా ఎవరు తీసుకుంటారు? హిందుత్వం గురించి పని ఎవరు చేస్తారు? మరి ఈ రోజు కూడా పిల్లల పుస్తకాలలో అప్పటి మొఘల్ కింగ్, బ్రిటిషర్ల గురించి ఉంది, కానీ హిందుత్వ గురించి లేదు. సో నేను అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రేపు వచ్చే భావితరాలకి హిందుత్వం గురించి తెలియాలి, మన సనాతన ధర్మం గురించి తెలియాలి. హిందుత్వం గురించి చెప్పడానికి కేవలం ఒక బీజేపీ పార్టీ ఉందా? అంటే బీజేపీ రాకముందు కూడా చాలా మంది దేశంలో హిందువులు ఉన్నారు కదా. యాజ్ అ మ్యాన్ నేను కూడా ఒక హిందువునే, కానీ పర్టికులర్గా బీజేపీ చెప్తేనే వినాలి అనేది ఎక్కడా లేదు కదా. బీజేపీ వినేలాగా చెప్పింది, ఓకే, ప్రజలు నమ్మేలాగా చెప్పింది, పాటించింది. దీనికి ఒక్కరు చేస్తే కాదండి, ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి ఈ రోజు మనకు ఇప్పుడు స్వాతంత్రం గురించి చాలా మంది పోరాడారు, వాళ్ళందరూ త్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు మనకు ఫ్రీడమ్ వచ్చింది. బీజేపీది కూడా అట్లాగే, ఆర్ఎస్ఎస్ ఎన్నో త్యాగాలు చేసింది, బాగా పోరాడింది కాబట్టి ఈరోజు మనకు హిందూయిజం అనేది, మనం ఈరోజు హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి మనం ఇంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం. లేకపోతే మన గుళ్ళను నాశనం చేశారు, మన వేదాలను నాశనం చేశారు, ఇవన్నిటినీ నాశనం చేశారు, అన్నీ దోచుకుపోయారు, ఏమీ లేదు ఈరోజు. ఎందుకు? ఎవరు చేశారు? ఈరోజు మీరు గ్రేట్గా మాట్లాడుతున్నారు, మేమే ఫ్లైట్లు ఇన్వెంట్ చేసాము, మేమే లైట్లు ఇన్వెంట్ చేసాము, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? మన దగ్గర నుంచే, మన వేదాస్ నుంచే వాళ్ళు దొంగలించి అక్కడ పోయి వాళ్ళు చేసుకున్నారు. బ్రిటిషర్లు కానివ్వండి, మీరు ముస్లింలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. రైట్ మ్యామ్, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే యంగెస్ట్ జనరేషన్లో ప్రపంచమే ఆధునికంగా తయారైన ఈ సమాజంలో ఎప్పుడో 90sలో లేదంటే మన తాతల ముత్తాతల కాలం నాటి హిందుత్వాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఇది వర్కౌట్ అయ్యే అంశమేనా? అసలు తప్పకుండా వర్కౌట్ అవుతుంది. దేనికన్నా ఒక టైం అనేది రావాలి, ఆ టైం వచ్చింది, ఆ మనిషి వచ్చాడు, అందుకే సాధ్యం. ఆ టైం ఏంటంటే ఇది బీజేపీ టైం, బీజేపీ మా పవర్లో ఉండడం టైం. ఆ మనిషి ఎవరంటే నరేంద్ర మోదీ. ఈ రెండు జరిగాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడంతా మనది హిందూ మన దేశాన్ని రేపు గురు స్థానంలో నిలబెట్టబోయే మనిషి నరేంద్ర మోదీ గారు.
బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే సైంటిఫిక్ గా కూడా దేశం చాలా ముందుకు వెళ్తుంది కదా. ఏదైతే మనం ఇదివరకే చూసుకున్న నాసా విషయంలో కావచ్చు, ఇతర కేంద్ర సంస్థలలో సైంటిఫిక్ గా కూడా ముందుకు వెళ్తున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తలేదు బీజేపీ? ఎంతసేపు ఎందుకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తుంది? అంటే ప్రతి దానికి మీరు సైంటిఫిక్ గా చూస్తే కూడా సనాతన ధర్మంకే లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ప్రయోగాలు జరుగుతున్నాయంటే ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఓకే, ఎవరు ఇవన్నీ ప్రయోగాలు చేయిస్తున్నారు? దాని వెనకాల ఎవరున్నారు? ఏ మనిషి బ్రెయిన్ ఉంది? మీరు ఆలోచించండి. కేవలం మన ప్రధానమంత్రి ఆయన ఆలోచన వల్లనే ఇన్ని సైంటిఫిక్ థింగ్స్ బయటకు వచ్చాయి, ఇన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు జరగలేదు. ఎందుకు? కాంగ్రెస్ హయాంలో జరగలేదు ఇవన్నీ కూడా. ఇప్పుడు టెస్టులు, న్యూక్లియర్ టెస్టులు ఏమన్నా కానీ అవన్నీ బయటకు వస్తున్నాయి. దేనివల్ల? నరేంద్ర మోదీ గవర్నమెంట్ వల్ల. మ్యామ్, మీ మెడలో ఆ కంకణం దేనికి సంకేతం మ్యామ్? ఇదా హిందుత్వం. అంటే హిందువులు అయితేనే అది వేసుకోవాలి, ఇతరులు వేసుకోవద్దని ఏమన్నా? అది మన పర్సనల్ నమ్మకం అండి. ఇది నా అది వేసుకోవడం వల్ల మీకు ఏమొస్తుందని? అది వేసుకోవడం వల్ల ఏమొస్తుంది అనే కంటే నేను నా ధర్మంలో నేను నమ్ముతాను. అందుకని ధర్మానికి సూచిక రుద్రాక్షలు, శివుడికి సూచిక రుద్రాక్షం, ధర్మానికి సూచిక రుద్రాక్షం. అందుకే నేను రుద్రాక్ష